కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే సారీ టు సే దిస్ ఆహ్, చాలా సంవత్సరాలు మీకు ఒక పెద్ద హిట్ పడడానికి టైం పట్టింది యెస్. సినిమాటోగ్రాఫర్‌గా. హ్మ్. 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 ఇంకా గట్టిగా మాట్లాడితే తెలుగు సినిమాల కంటే మీరు ముందు ఇంగ్లీష్ సినిమాలతో హిట్ కొట్టారు. యాక్చువల్‌గా ఫస్ట్ 1, 2 సినిమాలు నాకు పెద్ద డిసప్పాయింటెడ్‌గా అనిపించింది. అంటే పెద్ద సక్సెస్ కాలేదు. సార్. చాలామందికి తెలీదు. యాక్చువల్‌గా నన్ను సక్సెస్‌ఫుల్ కెమెరామెన్ గాని అందరికీ పరిచయం. నేను చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది అని పెద్ద టాక్. సార్. రాంప్రసాద్ చేస్తే హిట్ అవుతుంది, హిట్ అవుతుంది అని ఇప్పటికి పేరు అదే ఉంది కదా! ఇప్పటికీ అదే ఉంది. అవును. బట్ దీనికి ప్రీవియస్‌లో కొంచెం బ్యాక్‌కెళ్తే నా ఫస్ట్ బిగినింగ్‌లో నాకు పెద్దగా సార్. ఆహ్, వన్ ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్ పెద్ద ఆడలేదు. సార్. నాకు చాలా భయమేసింది. ఏంట్రా బాబు అని. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇది కాదు నాకు హాలీవుడ్‌లో నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. సార్. నాగేష్ కుక్నర్ అని. అతను వచ్చి చిన్న బైలింగ్వల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పిక్చర్ చేద్దామని వచ్చి చాలా ఆర్టిస్టిక్‌గా తీయాలి అని న్యాచురల్ లైటింగ్ అప్పట్లో మలయాళం సినిమాలు న్యాచురల్‌గా ఉండేవి. సో, అలాగ ఒక సినిమా ట్రై చేసినప్పుడు అది చాలా పెద్ద హిట్ అయింది. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి నాకు తెలిసి నేను ఒక్కడినే సినిమా ఇండస్ట్రీలో వరుసగా 9 హిట్లు మధ్యలో ఎక్కడ ఫ్లాప్ అనేది లేకుండా బా! నాన్ స్టాప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 హిట్స్ ఆన్ రో ఇచ్చాను. సార్. ఇంకా అసలు అక్కడి నుంచి నేను వెనక్కి స్టిల్ ఎప్పుడైనా సరే అలా కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను. అవును. అవును. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అంతే. ఇంకా నేను దాని గురించి